నమస్తే మేడం. గత వారం రోజులుగా ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఏ మీడియాలో చూసుకున్నా లేకపోతే ఏ రాజకీయ నాయకుల దగ్గరగా చూసుకున్నా కూడా నారా లోకేష్ గారిని ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం తేవాలని చెప్పి తెర మీద అంశాన్ని అయితే లేవనెత్తారు మేడం. ఏంటి ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షురాలుగా మీరు దీన్ని ఎలా చూస్తారు? నమస్తే అండి మీడియా మిత్రులకి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అమరావతి అభివృద్ధి చేయటం కానీ, మరి పోలవరం అభివృద్ధి చేయడం కానీ అనేక విధాలుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ నిన్న మరి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపడం కానీ ఇలాంటివన్నీ ఒక మంచి కార్యక్రమాలు చేయడం కూటమి ప్రభుత్వం వారవలేని వాళ్ళందరూ కూడా ఇలాంటివి పన్నాగాలు పన్ని వీళ్ళ మధ్య విచ్ఛిన్నాలు లేపితే ఇంకా ఒక 10-15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుందోననే భయంతో, ఒక అభద్రతా భావంతో కేవలం వీళ్ళ మధ్య విభేదాలు పెట్టాలని చెప్పి ఈ డిప్యూటీ సీఎం పాత్రని తెర మీద రావడం జరిగింది. ఇది ప్రజలు అంతగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం అండి. మేడం, మీరేమో వైసీపీ వాళ్ళని అంటున్నారు, బట్ తెచ్చిందేమో ఫస్ట్ వారం రోజుల ముందర దీన్ని తెచ్చింది రాజేష్ మహాసేన గారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా. ఫస్ట్ ఆయనే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని అన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా సరిగ్గా చేయట్లేదా ఏంటి? రాజేష్ మహాసేన్ గారికి జనసేన పార్టీలో సీట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కదండి. మనసులో అది ఉండుండొచ్చు బహుశా. ఇంకా అక్కడి నుంచి కడప నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటివి లేపి వీళ్ళ మధ్య ఒక గొడవలు పెట్టాలనే ఉద్దేశం. మహాకూటమి అంటే ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం అనే ఒక మంచి పేరు వచ్చింది 5-6 నెలల్లోనే. ఆ పేరు వచ్చిన దాన్ని ఎలా చెడగొట్టాలి, మనం ఏం చేయాలి అని చెప్పి దీన్ని తెర మీద తీసుకొచ్చండి. రాజేష్ మహాసేన కేవలం ఆయన మనసులో ఒక కుచిత భావంతో లేపితే కొంతమంది మాత్రమే ఇలాంటిది తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. జన సైనికులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరిలో కూడా ఇలాంటి అభద్రతా భావాలు లేవు. వాళ్ళందరూ సోదర భావంతో కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే, ఈ రాష్ట్రంలో గ్రామానికి వెళ్ళి గ్రామ అభివృద్ధి సచివాలయాల అభివృద్ధి దగ్గర నుంచి కూడాను ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా ఒక సినిమా యాక్టరేనండి ఉంది డిప్యూటీ సీఎంగా. ఆ పేరు ఎక్కడన్నా విన్నారా? ఈ రోజున భారతదేశం మొత్తం కూడా కొనియాడటం జరుగుతుంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకొని, నిన్న అమిత్ షా గారు ఒక చైర్ తీసుకొచ్చి పక్కన వేయించుకుని కూర్చోబెట్టుకొని, ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన చేసే మంచి పనులు, ఆయన మంచి ప్రవర్తన ఈరోజు ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఉంది. నాయకులు కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. దీని గురించి అసలు ఆలోచన చేసుకోవద్దు. మా కూటమి నాయకులందరూ కూడా కలిసి పనిచేసుకుని రాబోయే కాలంలో ఇంకా మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. మేడం, ఇటు సోషల్ మీడియాలో కనుక చూసుకుంటే అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసైనికులు కానీ లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటున్నారు, కాదు నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఇద్దరి మధ్య వాదనలు అయితే జరుగుతున్నాయి. మేడం, ఏంటి మీకు జనసైనికులుగా లేకపోతే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి జనసైనికులకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? జనసైనికులు మనమేమో అదే అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవికి అర్హులని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి అంత మంచిగా ఈ పరిపాలన చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు గతంలో వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి ఉండొచ్చు. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ చాలా కాలం ఉంది. మరి వయసు ఉంది లోకేష్ గారికి. ఆయన రాబోయే కాలంలో చాలా పదవులు అధిరోహించవచ్చు. ఇప్పటికిప్పుడే నాయకుల మధ్య విభేదాలు సృష్టించాల్సిన అవసరం అయితే లేదండి. జన సైనికులు కూడా మీరు అది ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం కామెంట్లు పెట్టొద్దు. ఆయనకైతే ఇబ్బంది ఏమి ఉండదు, మంచి పదవిలో అలాగే ఆయన కొనసాగుతారు. ఇది రాష్ట్రానికి అవసరం ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటాం. గత ప్రభుత్వాలు మరి 2014లో ఇద్దరికి ఇచ్చారు డిప్యూటీ సీఎం, తర్వాత 3కి ఇచ్చారు. ఏం సాధించారు, ఏం చేశారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ప్రజలు ఆలోచిస్తారు, మంచి ఇదైతే ఇస్తారు ప్రజలు. మేడం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుంది, 7వ నెలలకు ఎంటర్ అయ్యాం. మేడం, ఏంటి వీళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్న మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకంగా పనిచేస్తున్నారా? ఖచ్చితంగా పనిచేస్తున్నారండి. గ్రామాభివృద్ధి దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయాలి, అన్ని శాఖలు మన చేతిలోకి తీసుకుని పరిపాలన అందించాలి, మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలనే తపనతోనే పనిచేస్తూ ఉన్నారు. క్యాడర్ని కొంచెం పక్కన పెట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన దృష్టి అంతా కేవలం పరిపాలన మీదే ఉంది.
మరి ఆయన మంచి పరిపాలన అందిస్తున్నారు. మేమైతే మంచిగానే ఆలోచిస్తున్నాం. నేను ఆ పార్టీలో పనిచేసే ఒక నాయకురాలుగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది, ఖచ్చితంగా బాగుంది. నామినేటెడ్ పదవులు కనుక చూసుకుంటే ఇప్పటికీ 3 దఫాలు వదిలారు, ఇంకో దఫా ఈ నెలాఖరికి వదులుతానంటున్నారు. బట్ మీ జనసేన పార్టీలో కనుక చూసుకుంటే ఎక్కువగా ఎవరికి వచ్చినట్టు సందర్భం కూడా లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మాది నాయకత్వం ఏది చేస్తే అది మంచి ఆలోచనతోనే చేస్తారండి. అన్నయ్య కూడా మరి ఆ పొత్తు ధర్మం మీద మాకు ఎంతవరకు వస్తాయో అంతవరకే తీసుకుని చేస్తారు. కేడర్ని కూడా విస్మరించరు. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తారు, కేడర్కి కూడా మంచి న్యాయం చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నామినేటెడ్ పదవులు కనుక చూసుకుంటే జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఇప్పటివరకు చాలామంది నాయకులు అసంతృప్తి అయితే ఉంది. అంటే అసంతృప్తి కాదులేండి, మరి అటు బీజేపీ ఉంది, కూటమిలో నడుస్తుంది కదా, అందరికీ న్యాయం జరగాలంటే జరగదు. రాబోయే కాలంలో మంచి జరుగుతుంది, మనందరం వెయిట్ చేయాలి, నిదానంగా ఆలోచించాలని కేడర్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మేడం, ఒకవేళ మీకు కానీ మీ పార్టీలో కానీ పదవులు రాకపోతే మీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారా? ఖచ్చితంగా నడుస్తారండి. ఇంత మంచి నాయకుడు ఎక్కడైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం ఉన్న ఆయన, మంచి ఆలోచన విధానం ఉన్న ఆయన ఇంకా ఎక్కడైనా ఉన్నారా? పదవులు వచ్చినా రాకపోయినా, కష్టమైనా సుఖమైనా, ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 11 సంవత్సరాల నుంచి ఆయనతో ఎలా ఉన్నామో రాబోయే కాలంలో కూడా మేమందరం పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.